దేవుడు ఏమన్నాడు? అజయ్ ఎప్పుడు వస్తాడో చెప్పాడా? ఏ డౌటా? ఎవడన్నా వాడు? మా టీవీలో పనిచేస్తాడంటనా? నేను మా టీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్. నా జీతం 40,000. జరిగిన గొడవ తలుపుకుంటుంటే భయంగా ఉందండు. నువ్వు రాని వాళ్ళు దొరికితే చంపేస్తారు సార్. ఆ ట్రావెల్ నాకేం తెలుసు? రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? చూస్తూ ఉండు, బిగ్ టైమ్ చీట్. నువ్వు ఎదవని ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు. ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి, ఎవరితోనూ రాయించడం కాదు. ఎడం చేత్తో లెటర్ రాసినందుకు సారీ, కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు? లవ్ ఆర్య. జీవితం. అన్నా నమస్తే. 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. నాకు ఫోన్ చేయబోతున్నా. అన్నా నువ్వు వచ్చేయండి అన్నా. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడు ఒక్కడే. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ డబ్బులు కొట్టలేదు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? ఈ లక్కీ గడి తమ్ముడు అంటే ఎలా ఉండాలి? నా అలా ఉండాలి. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తా. ఇంగు లేకుండా పులిగోర చేస్తూ సభ్య సమాజానికి మనమే మెసేజ్ ఇస్తున్నట్టు. పైగా నాది మామూలు లవ్వస్తే లవ్వోభ్య. You are out of order, Surya. Out of order means out of the army. ఒక మనిషి సమాజంలో బ్రతకాలంటే ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ కనీసం ఉండాలి. కొడుకు ఎక్కడున్నా రాజే. రేయ్, మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు, కోటి వరీస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఆహా అనుకున్న ఒక్క రోజు కూడా లేదు. ఏడు దాచిపెట్టిన సరుకు చెప్పా. చెబితే మా బాస్ చంపేస్తాడా?
ఎవడు బాసు